కీర్తిశేషులు జస్టిస్ పుంజాల శివశంకర్ 95వ జయంతి ఉత్సవాలు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేటలోని కొత్తూరు బాలకృష్ణ కళ్యాణ మండపంలో గుంటూరు న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కలిగినీడి చిదంబరం మరియు లింగంశెట్టి ఈశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రణం మార్కండేయ బాబు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చెంగలశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ద్వారా పుంజాల శివశంకర్ గారి 95వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా అలాగే ఇతర దేశాల్లో కూడా శివశంకర్ గారి ప్రతిభని ప్రజలకు తెలియజేసి ఆ ప్రతిభ ద్వారా ఇప్పుడు యంగ్స్టర్స్లో పర్టికులర్గా లాయర్స్లో ఒక ఆయన మీద అవగాహన తీసుకొచ్చి ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకుని ముందుకు వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఆప్తా వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు 95వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రదేశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ పుంజాల శివశంకర్ వారి గురించి ఈనాటి ఈ తరానికి తెలియజేస్తున్న ఆప్తా వారిని ముందుగా అభినందిస్తూ ఇటువంటి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన ఆప్తా వారికి, ఈ గుంటూరు ఆప్తా వారి తరఫున నిర్వహిస్తున్న గుంటూరు బుజ్జి గారికి, వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 1991 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గాను, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా శివశంకర్ గారితో నాకు పరిచయం తక్కువైనా కూడా ఆయన గురించి న్యాయవాదిగా నాకు బాగా తెలుసు. ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు న్యాయ సంస్కరణలు తీసుకుని వచ్చారు. ఏ రాష్ట్రంలో ఉన్న జడ్జీలు ఆ రాష్ట్రంలోనే అపాయింట్ అవుతుంటే ఆయన అలాగ అపాయింట్ చేస్తూ ఒక రకమైన ఒక పెద్ద కులాలు మాత్రమే, కొన్ని కులాలకే జ్యుడిషియరీలో అవకాశం కల్పిస్తున్నారని అటువంటిది దాన్ని తొలగించి అన్ని కులాల వారికి, బడుగు బలహీన వర్గాలకి కూడా జడ్జెస్ పోస్టులో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ఒక లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ తీసుకుని వచ్చారు. ఆ సర్క్యులర్లో ఏంటంటే హైకోర్టులో జడ్జెస్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని చాలామంది ఆ రోజుల్లో వ్యతిరేకించినా కూడా 7 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు అది అన్కాన్స్టిట్యూషనల్ కాదు, అది సబబే అని సమర్థించి అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో జడ్జెస్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి. చాలామంది అంకుల్ జడ్జెస్ అనే పేరు ఉంటుంది. వారి చుట్టాలు ఒక జడ్జి అయిన తర్వాత ఆ జడ్జి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే కోర్టులో ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ ట్రాన్స్ఫర్ పాలసీ వల్ల అటువంటి వాటికి చెక్ పెట్టి ఆయన ఆ రోజుల్లోనే ఒక జ్యుడిషియరీలో ఒక మార్పు అన్నది తీసుకొచ్చారు. ఆ మార్పు ఇప్పటికీ కూడా ఆయన ముద్ర ఈనాటికి కూడా జ్యుడిషియరీలో కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే ఆయన లా మినిస్టర్గా, పెట్రోలియం శాఖ మంత్రిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, రాజ్యసభ మెంబర్గా అనేక సేవలు అందించారు. ఆయన చేసిన సంస్కరణ మూలంగానే ఈరోజు న్యాయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక జడ్జెస్ పోస్టులో ఒక స్థానం అంటూ ఉందంటే